మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, మహిళా శక్తి పూనుకుంటే ఏదైనా సుసాధ్యమే అని మనం ఎన్నో సందర్భాల్లో నిరూపించడం జరిగింది. ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు అని అంటే మీ ముందు నేనున్నాను, నన్ను ఆశీర్వదించడానికి మీరు వచ్చారు అని నేను భావిస్తున్నాను. అయితే తెలుగుదేశం పార్టీ గురించి కానివ్వండి, ఆ పార్టీకి మహిళల పట్ల ఉన్న ప్రేమ నిబద్ధతలు కానివ్వండి, కొత్తగా ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ రోజు ఒక మహిళ సాధికారత దిశలో పరిగెడుతుంది అంటే అది కేవలం ఆనాడు అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చిన సంక్షేమ పథకాలు, ఇవన్నీ కారణం. అయితే ఈ రోజు 5 సంవత్సరాలు మనం గడిచిన 5 సంవత్సరాలను మనం పరిశీలిస్తే ఎన్నో రకాలైన మోసాలను చూస్తూ వచ్చాము. 4 పైసలు ముందు మన చేతిలో పెట్టి వెనకాల 100 రూపాయలు లాగేసుకునే పరిస్థితిని మనం గమనిస్తున్నాము. ఇదంతా మీకు అర్థమయ్యిందా లేదా అంటే చాలా మందికి ఇక్కడ అది తెలుసు. ఏంటి అంటే అమ్మఒడి పేరని, లేదంటే పెన్షన్లని, అంతకు మించిన సంక్షేమం ఏది ఇవ్వలేదు గడిచిన గత ప్రభుత్వం. ఆ సంక్షేమంలో కూడా అన్ని అవకతవకలు, అబద్ధాలు మాత్రమే ఎదుర్కొన్నాము. ఈ రోజు నేను ఇంటింటికి వెళ్తూ ప్రతి మహిళని నేను అడుగుతుంటే, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటుంటే, కనీసం మాకు మా ఇంటికి మంచినీళ్ళు లేవమ్మా, బిందెలు పట్టుకొని ఎక్కడి నుంచో వెళ్ళి మేము నీళ్లు తెచ్చుకుంటున్నాము అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఇల్లు అని పత్రాలు మాత్రమే ఇచ్చారు తప్ప మాకు నిజమైన ఇళ్లే లేవు, అసలు ఎక్కడున్నాయో కూడా మాకు తెలియదమ్మా, అంత దారుణమైన పరిస్థితిలో మేము ఉన్నామని చెప్తున్నారు. ఇక పెన్షన్లు తీసుకుంటే 2000 రూపాయలకు పెంచిన పెన్షన్, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 2000 రూపాయల పెన్షన్ ని అదనంగా 1000 మాత్రమే పెంచుతూ, అది దఫాల వారీగానే ఇస్తూ, చివరికి గడిచిన 2 నెలల్లో మనం చూస్తున్నాం అది సక్రమంగా ఇవ్వక ఎంతో మంది మన పేదల్ని, మన అవ్వదాతల్ని అని పేరు చెప్పుకుంటూ వారందరినీ నరకయాతలకు గురి చేసిన సంఘటనలు మనం చూసాము. పెన్షన్లు డ్రామా అయిపోయింది. ఇక డ్వాక్రా మహిళలు, ఇక్కడ ఎంతో మంది డ్వాక్రా మహిళలు ఉంటుంటారు. ఆనాడు మన సాధికారత కోసమే మహిళలు ఎవరి మీద ఆధారపడి బ్రతకూడదు, చిన్నవాటికి పెద్దవాటికి పిల్లలకి ఏదైనా చేసుకోవడానికి, లేదంటే వారి ఖర్చులకు వారు మగవారి మీద ఆధారపడకూడదని డ్వాక్రా గ్రూపుల్ని ఏర్పాటు చేసి ఆ రోజు మహిళలందరికీ చేయూతగా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన కోసం అది ఏర్పాటు చేశారు. ఎంతో మంది దానికి లబ్ధి పొందారు, ఎంతో మంది దాని నుంచి రుణాలు తీసుకున్నారు. ఒక సంఘటనలో మనందరికి రుణాలు కూడా మాఫీ చేయడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా మహిళల కోసమే నిలుస్తూ, మహిళా అభ్యున్నతి కోసమే పాటుపడుతూ తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. ఈ రోజు నేను మీ ముందు ఇక్కడ నుంచున్నానన్నా కూడా అది తెలుగుదేశం పార్టీ యొక్క ఔన్నత్యము, ప్రేమ అని నేను చెప్పదలుచుకున్నాను. ఒక మహిళగా గుర్తించి ఒక మహిళా ప్రాతినిధ్యాన్ని వహించాలి, మహిళలకు ఒక మహిళ ఉండాలి అని చెప్పి ఈ రోజు నన్ను చట్టసభలకు పంపిస్తున్నారు అని అంటే మీరందరూ అర్థం చేసుకోండి మహిళల పట్ల వాళ్ళకున్న నిబద్ధత ఎంత ఉందో. అయితే ఇంకా మన ఇంట్లో మద్యపాన నిషేధం అని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో మద్యపాన నిషేధం పక్కన పెడితే కల్తీ మందు పోసి మన ఇంటి పెద్దలను ఎంతో మందిని బలి తీసుకున్నారు. ఇప్పుడు దాకా ఇంటి పెద్దే లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇక్కడ ఎంతో మంది ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డాము. ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా కనిపిస్తున్నారు నాకు. మరి వాళ్ళ చదువులకు కానివ్వండి, వాళ్ళు రేపు పొద్దున విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా కానివ్వండి, ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఈ రోజు మనకి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే ఎటు చూసినా కూడా అభివృద్ధి జరగాలంటే, మన మహిళలకు ఇంకేదైనా బాగు జరగాలంటే అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యపడుతుంది అని మనం బలంగా నమ్మాలి. నేను ఈ రోజు ఈ నియోజకవర్గానికి లేదంటే ఈ ప్రజలకి ఏదైనా చెయ్యాలి, నేను చాలా చేరువుగా ఉండాలి వీరికి అనే ఒక సత్సంకల్పంతో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి నేను ప్రతి ఒక్కరూ ఒక మాధవిగా మీరు భావించి ప్రతి ఒక్కరూ ఈ రోజు నన్ను గెలిపించుకుంటే మీ చేదోడు వాదోడుగా, మీకు అండదండగా నిరంతరం నేను నిలుస్తాను అని చెప్పి సభాపూర్వకంగా ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. మీ సమస్య అది ఏదైనా సరే
అది ఎలాంటిదైనా ఎన్నో రకాల సమస్యలు నేను వింటున్నాను ఈ రోజు. అది ఫ్యామిలీ గొడవలు కావచ్చు, లేదంటే బయట సామాజికంగా మీరు ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, అది ఎలాంటి సమస్య అయినా కూడా నేను మీ ముందు ఉంటాను అని చెప్పి ఈ సభాపూర్వకంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ ఉన్న 30 రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా మీరే ఒక అభ్యర్థిగా మారిపోయి ఇంకొక నలుగురిని ప్రభావితం చేసి, ఇంకా తెలియని వాళ్ళు అదే సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్న మోసంలో నిలిచిపోయిన వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు చెప్పి వారికి ఏది మంచో ఏది చెడో చెప్పే బాధ్యత కూడా మీకుంది. ఎందుకంటే మీరందరూ తల్లులు. ఒక బిడ్డ ఎంత బాగా వాడు పైకి రావాలి, ఏం చెప్తే వాడు ఏం చేస్తాడు అని మనందరికీ తెలుసు ఒక తల్లిగా. కాబట్టి నయానో భయానో తెలియని వారికి తెలియచెప్తూ రేపు పొద్దున మే 13 జరిగే ఈ పోలింగ్ విజయవంతం చేయాలని, మన మహిళా శక్తిని చాటాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.